హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు విద్యాల్గో. ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం 1071 గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఆఫ్ స్ట్రింగ్స్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ముందుగా ప్రాబ్లం స్టేట్మెంట్ చూసుకుంటే ఫర్ టూ స్ట్రింగ్స్ ఎస్ అండ్ టీ వి సే టీ డివైడ్స్ ఎస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ప్లస్ అండ్ టీ ఈజ్ కంకాటినేటెడ్ విత్ ఇట్ సెల్ఫ్ వన్ ఆర్ మోర్ టైమ్స్ అన్నాడు. అంటే మనకి టూ స్ట్రింగ్స్ ఇచ్చాడు అనమాట, స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2లో మనం ఏం చేయాలంటే ఇంకొక సబ్స్ట్రింగ్ లార్జెస్ట్ సబ్స్ట్రింగ్ ఎక్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయడానికి మన కండిషన్ ఏమి చేయాలంటే ఈ ఎక్స్ అనే సబ్స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2కి బోత్ కూడా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏబిసి ఇట్లా టూ స్ట్రింగ్స్ ఇచ్చాడు. మనము ఏబిసి అనే థర్డ్ స్ట్రింగ్ కనుక్కోవాలి. ఈ థర్డ్ స్ట్రింగ్ అనేది ఏం చేయాలంటే బోత్ స్ట్రింగ్ 1ని అండ్ స్ట్రింగ్ 2ని బోత్ని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఏబిసి అనేది ఇక్కడ చూస్తే ఈ స్ట్రింగ్ 2ని డివైడ్ చేస్తుంది, అలాగే స్ట్రింగ్ 1 కూడా 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది కదా. ఎన్నిసార్లైనా గానీ 1 టైమ్ గానీ, 2 టైమ్స్ గానీ, 3 టైమ్స్ గానీ, ఎన్ని టైమ్స్ అయినా గూడా ఈ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2ని ఈ స్ట్రింగ్ 3 ఈ ఏబీసీ అనేది డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఏబీ అనేది అవుట్‌పుట్ వచ్చింది. స్ట్రింగ్ 1లో వచ్చేసరికి ఏబీ అని ఇచ్చాడు. అండ్ స్ట్రింగ్ 2లో ఏబీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ అవుట్‌పుట్‌లో వచ్చేసరికి ఏబీ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏబీ అని ఎట్లా వచ్చింది అంటే ఈ ఏబీ అనేది ఈ స్ట్రింగ్ 2లో 2 టైమ్స్ డివైడ్ అయితుంది. అండ్ స్ట్రింగ్ 1లో 3 టైమ్స్ డివైడ్ అయితుంది. ఈ లీడ్ కోడ్ అనేది మన ఏ ఏ సేమ్ ఆహ్, ఒక శాంపుల్‌లో మనం ఏది కూడా మనం శాంపుల్ స్ట్రింగ్‌ని తీసుకోలేమనమాట లీడ్ కోడ్. సో, అందుకని మనకి వాడు ఎంప్టీ స్ట్రింగ్ అని ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో, ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకుందాం. 2 స్ట్రింగ్స్. స్ట్రింగ్ 1లో వచ్చేసరికి ఏబీ అండ్ స్ట్రింగ్‌లో వచ్చేసరికి ఏబీ 2 ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ తీసుకున్నాము. సో, ఇప్పుడు మనము ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అల్గారిథం యూజ్ చేసి సాల్వ్ చేద్దాము. దాని తర్వాత జీసీడీ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అల్గారిథం అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీని మనము తీసుకోవాలి గదా. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ తీసుకోవాలంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకొని ఒక ఆ స్ట్రింగ్‌లో మనం ఫైండ్ ఔట్ చేయాల్సిందేంది? లార్జెస్ట్ స్ట్రింగ్ దట్ డివైడ్స్ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 కదా. సో, లార్జెస్ట్ స్ట్రింగ్ దట్ డివైడ్స్ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 అది మనము రిటర్న్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్ట్రింగ్ 2లో నుంచి ఏదైతే చిన్న స్ట్రింగ్ ఉంటదో ఆ స్ట్రింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు చిన్న స్ట్రింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము అంటే, ఇప్పుడు చిన్న స్ట్రింగ్ నుంచి పెద్ద స్ట్రింగ్ మనం కంప్లీట్‌గా తీసుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తే పెద్ద స్ట్రింగ్‌లో కామన్ వాల్యూ ఇప్పుడు ఇది ఉంది. ఏబీ ఇదయిందనుకో కామన్‌గా. సో, అంత 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 లెంగ్త్‌తో మనం స్ట్రింగ్ 2లో అంత లెంగ్త్ ఉండదు గదా. సో, మనకి ఆన్సర్ అనేది రాదు. సో, మనం ఫస్ట్ స్మాలెస్ట్ స్ట్రింగ్‌తో మనం స్టార్ట్ చేద్దాం. సో, స్మాలెస్ట్ స్ట్రింగ్‌తో స్టార్ట్ చేసేసరికి ఫస్ట్ ఏమైతుంది అంటే, ఫస్ట్ ఒక చిన్న స్ట్రింగ్‌ని తీసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ నుంచి మనం చూసుకోవాలి కాబట్టి ఫస్టు ఒక చిన్న స్ట్రింగ్ తీసుకుందాం. ఏ అనే స్ట్రింగ్‌ని తీసుకుందాం. ఓకేనా. ఏ అనే స్ట్రింగ్‌ని తీసుకొని ఈ స్ట్రింగ్ 2 లెంత్ ఎంతుంది? 4 ఉంది గదా. 1, 2, 3, 4 టైమ్స్‌ని మనం దాన్ని రిపీట్ చేసేసుకుంటే, ఇప్పుడు మనకి ఈ 2 వాల్యూ సేమా కాదా చెక్ చేసుకుందాం. ఈ 2 వాల్యూ సేమ్ కాదు కాబట్టి మనకి ఈ ఏ అనే సబ్‌స్ట్రింగ్ ఈ ఈ స్ట్రింగ్ 2లో మనకి కామన్‌గా లేదు. అవునా? డివైడ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఈ ఇక్కడ 4 ఏలు ఉన్నాయి. ఇక్కడ ఏబీ అని ఉంది. సో, ఈ స్ట్రింగ్ అనేది మనకి ఆన్సర్ కాదు. సో, నెక్స్ట్ ఏం చేస్తాము? 2 నంబర్స్ తీసుకుంటాం. 2 లెంత్ సబ్ స్ట్రింగ్ తీసుకుంటాం. ఏబీ అనే స్ట్రింగ్. ఓకేనా. ఏబీ అనే స్ట్రింగ్ తీసుకున్నప్పుడు దీని లెంత్ ఎంత? 2. సో, దీన్ని ఎన్ని సా ఇప్పుడు ఇది ఈ ఈ దీన్ని ఎన్ని సార్లు రిపీట్ చేయాలి మనము? ఇంత లెంత్ రావాలంటే 4 కదా ఇది. సో, మనము 2 టైమ్స్ రిపీట్ చేయాలి దీన్ని. సో, 2 టైమ్స్ రిపీట్ చేస్తే మనకి స్ట్రింగ్ 2 లెంత్ వచ్చిందా? ఏబీ. ఓకేనా. సో, ఇప్పుడు 2 సేమ్ అయినాయా కాదా? ఇక్కడొచ్చేసరికి ఏబీ ఉంది. ఇక్కడ ఏబీ ఉంది. 2 సేమ్ ఉందా? అంటే ఇప్పుడు ఏమైనట్టు? ఇక్కడ ఇన్ని సార్లు రిపీట్ చేస్తే 2 టైమ్స్ రిపీట్ చేస్తే మనకి స్ట్రింగ్ 2 లెంత్ అనేది స్ట్రింగ్ 2 లెంత్ వచ్చింది. అండ్ స్ట్రింగ్ 2 వాల్యూస్ కూడా సేమ్‌గా వచ్చినాయా? సో, అట్లనే ఇప్పుడు స్ట్రింగ్ 1 కూడా కంపేర్ చేస్తామనమాట. ఏబీ. సో, మనకి దీన్ని ఎన్ని సార్లు రావాలి? దీని లెంత్ ఎంత? 6 గదా. దీన్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి మనము? 3 టైమ్స్ రిపీట్ చేయాలి. సో, 3 టైమ్స్ రిపీట్ చేస్తే మనకి ఏబీ అని వచ్చిందా? ఓకేనా. సో, ఇది ఆన్సర్ మనకొచ్చింది. ఇంకొక కండిషన్ ఇప్పుడు మనకి ఇప్పటికి ఆన్సర్ ఫైండ్ ఔట్ సెకండ్ టైమ్ కూడా ఫైండ్ ఔట్ చేయలేము. అండ్ ఒకవేళ ఆన్సర్ రాలేదనుకో ఇప్పుడు మనకొచ్చింది. బట్ లెట్స్ సే మనకిప్పుడు ఆన్సర్ రాలేదు. సో, అప్పుడు ఏబీ నెక్స్ట్ ఏం చేయాలి మనం? 3 నంబర్స్ తీసుకోవాలి. ఏముంది? ఏబీ, ఏ. సో, దీన్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తే మనకి స్ట్రింగ్ 2 వాల్యూ వస్తది?
ఇక్కడ వచ్చేసరికి 3 ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 4 ఉంది. అవునా? సో, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి 3 అండ్ ఇక్కడ వచ్చేసరికి 4. సో, దీన్ని ఎన్ని టైమ్స్ ఇంకోసారి రిపీట్ చేసినా ఏబీఏ అని దీని లెంత్ ఎంత అయితుంది? 6 అయితుంది. కానీ దీని లెంత్ ఎంత అయితుంది? 4 అయితుంది. సో, ఇప్పుడు మనకి 2 టైమ్స్ రిపీట్ చేసినా గూడా మనకి దీని లెంత్ రాదు గదా! సో, అప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ కండిషను, దీన్ని ఎన్ని సార్లు రిపీట్ చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది రాదు. సో, ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే ఆల్వేస్ ఏబీఏ మనం చూసుకునే ఈ ఈ చిన్న సబ్‌స్ట్రింగ్ ఉంటది చూసావా? ఈ చిన్న సబ్‌స్ట్రింగు ఎప్పుడైనా గూడా దీనికి ఫ్యాక్టర్ ఉండాలన్నమాట. అప్పుడే డివైడెడ్ బై దీని లెంగ్త్‌తో చేస్తే, దాని లెంగ్త్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ 0 అవ్వాలి మనకి. అప్పుడే మనకి ఈ సబ్‌స్ట్రింగ్‌ని మనం తీసుకుంటాం. లేకుంటే మనకి సబ్‌స్ట్రింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి దాన్ని 2 టైమ్స్ రిపీట్ చేసినా, 3 టైమ్స్ రిపీట్ చేసినా మనకి ఈ లెంత్ వాల్యూ అనేది రావాలి. ఈ లెంత్ వాల్యూ రాకపోయిందే మనకి ఆ వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా! సో, మనకి ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏందంటే, మనం తీసుకునే సబ్‌స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది దీని యొక్క ఈ స్ట్రింగ్ 2కి అండ్ స్ట్రింగ్ 1కి దాని యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. అప్పుడే మనకి దాన్ని ఎన్ని సార్లు మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 2 టైమ్సా, 3 టైమ్సా, ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తదా లేదా అని తెలుస్తది. ఒకవేళ ఫ్యాక్టర్ కాకపోతే మనకి ఆన్సర్ రాదు గదా! సో, ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే, మనకి తీసుకునే సబ్‌స్ట్రింగ్ దాని ఫ్యాక్టర్ అయి ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ మనము ఎన్ని టైమ్స్ దాన్ని రిపీట్ చేస్తే, ఆ సబ్‌స్ట్రింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తే మనకు స్ట్రింగ్ 2 వాల్యూ వస్తది. స్ట్రింగ్ 1 వాల్యూ వస్తది. అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు మనకి సెకండ్ సబ్‌స్ట్రింగ్ ఏబీ తీసుకున్నాము. దాన్ని 2 టైమ్స్ గాని మల్టిప్లై చేసామనుకో స్ట్రింగ్ 2 ఆన్సర్ వచ్చేస్తది. అవునా? ఏబీ, ఏబీ వచ్చేస్తదా? అలాగే స్ట్రింగ్ 1ని గాని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏబీ, ఏబీ, ఏబీ 3 టైమ్స్ మనకి ఆన్సర్ వచ్చేస్తదనమాట. సో, ఇప్పుడు మనకేంది ఇక్కడ చేసింది మనం ఏం చేసాము? ఫస్ట్ ఒక స్ట్రింగ్‌తో స్టార్ట్ చేసి, దానికి నెక్స్ట్ స్ట్రింగ్ దాన్ని ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలో యాడ్ చేసి, ఒకవేళ మనం కంపేర్ చేస్తాం స్ట్రింగ్ 1ని, స్ట్రింగ్ 2ని. సో, సేమ్ ఉందా లేదా అని. అంటే ఫస్ట్ ఏం చేయాలి మనము? దాని యొక్క లెంత్ ఎంతైతే లెంత్ ఉంటదో దాని టైమ్స్ మనం మల్టిప్లై చేసి దాంతో కంపేర్ చేస్తాం. ఇఫ్ ది బోత్ ఆర్ సేమ్ దెన్ మనకి ఆన్సర్ వచ్చేసినట్టు. మనం ఇట్లాగే స్ట్రింగ్ 2కి చెక్ చేయాలి. స్ట్రింగ్ 1కి చెక్ చేయాలి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీని మనం ఇక్కడ చెక్ చేస్తాం కాబట్టి దీన్ని బ్రూట్ ఫోర్స్ అల్గారిథం అంటాము. సో, దీన్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇదే బ్రూట్ ఫోర్స్ అల్గారిథం. నెక్స్ట్ మనము జీసీడీ ఫార్ములా యూజ్ చేసి ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం జీసీడీ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో, జీసీడీ అంటే ఏంటి? గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కదా! సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్‌లో స్ట్రింగ్ 1లో ఏబీ, ఏబీ, ఏబీ అండ్ స్ట్రింగ్ 2లో ఏబీ, ఏబీ తీసుకున్నాం. సో, దీని యొక్క లెంత్ వచ్చేసరికి 6, దీని లెంత్ వచ్చేసరికి 4 కదా! సో, ఇప్పుడు మనకు ఈ 6లో ఈ 6కి ఫ్యాక్టర్స్‌ని మనం ఫస్ట్ చూసుకుందాం. సో, జీసీడీ కనుక్కోవాలంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి? మనకి వాటి ఫ్యాక్టర్స్ తెలియాలి కదా! దీని 6 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2 ఇంటూ 3 6, 3 ఇంటూ 2 6 అండ్ 6. సో, 1, 2, 3, 6 అనేటివి 6 ఫ్యాక్టర్స్. అలాగే 4 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 1, 2, 4 కదా! 1 ఇంటూ 4 4, 2 ఇంటూ 2 4 అండ్ 4 ఇంటూ 1 4. సో, ఇవి 1, 2, 4. సో, ఇక్కడ కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 1, 2 కదా! కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్స్. సో, దీంట్లో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్నాడు. సో, గ్రేటెస్ట్ ఏంటి? 2. సో, దీంట్లో ఉన్న కామన్‌లో ఉన్నయి 1 అండ్ 2 ఉంటే, దాంట్లో ఉన్న గ్రేటెస్ట్ ఏంటి? 2. సో, మనకి జీసీడీ వచ్చేసరికి దీనికెంత? 2 అవునా? సో, ఇప్పుడు మనకి 2 ఆన్సర్ వచ్చింది. సో, మనకేం తెలుసు ఇక్కడ? మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే, జీసీడీ ఆఫ్ దీస్ 2 స్ట్రింగ్స్ కనుక్కుంటే, మనకి ఆన్సర్ వచ్చాల్సిన సబ్‌స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది మనకొచ్చేస్తదనమాట. ఎంత? 2. ఆన్సర్‌లో మనకి సబ్‌స్ట్రింగ్ ఎంత? 2. సో, గ్రేటెస్ట్‌గా మనకి కనుక్కోవాల్సింది అదే కదా! లార్జెస్ట్ సబ్‌స్ట్రింగ్ దట్ డివైడ్స్ బోత్ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 అవునా? సో, మనకి లార్జెస్ట్ సబ్‌స్ట్రింగ్ దట్ డివైడ్స్ బోత్ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 అంటే జీసీడీ ఆఫ్ 6 అండ్ 4. ఓకేనా? అదెంత మనకి 2. సో, మనకి సబ్‌స్ట్రింగ్ యొక్క లార్జ్ సబ్‌స్ట్రింగ్ ఎంత? దానికి లెంత్ 2. సో, ఇప్పుడు మనకి 2 సబ్‌స్ట్రింగ్స్‌తో స్ట్రింగ్ 1 గాని, స్ట్రింగ్ 2 గాని దేంట్లో నుంచైనా గూడా ఫస్ట్ 2 సబ్‌స్ట్రింగ్స్ మనం తీసుకుంటే అదే ఆన్సర్. ఎంత? 2 అవునా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏబీసీ, ఏబీసీ అలాగే ఏబీసీ తీసుకుందాం. ఓకేనా? దీని లెంత్ ఎంత? 6 దీని లెంత్ ఎంత? 3 అవునా? సో, దీనికి 6కి 3కి జీసీడీ ఎంత? ఫస్ట్ దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కదా! ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి దీనికి 1, 2, 3, 6 దీని ఫ్యాక్టర్స్ ఇవి. అండ్ దీనికి ఫ్యాక్టర్స్ ఎంత? 1, 3 అవునా? ఏవి ఫ్యాక్టర్స్? దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఎంత? 1, 3 కామన్. దీంట్లో గ్రేటెస్ట్ ఎంత? 3 అవునా? సో, ఈ గ్రేటెస్ట్ సబ్‌స్ట్రింగ్ మనకు ఆన్సర్ కావాల్సిన సబ్‌స్ట్రింగ్ దాని ఆన్సర్ ఎంత?
3 అవునా? సో, మనకి ఎంత ఫస్ట్ ఏబీసీడీ గాని దేంట్లో నుంచి గాని స్ట్రింగ్ 1 గాని, స్ట్రింగ్ 2 గాని దేంట్లో నుంచైనా గూడా 3 లెంత్ ఆఫ్ సబ్ స్ట్రింగ్‌గా మనం తీసుకొని రిటర్న్ చేసేస్తే అదే మనకి రిపీట్ అయితున్న వాల్యూ అనమాట. ఇక్కడొచ్చేసరికి ఏబీసీ అండ్ ఇక్కడొచ్చేసరికి ఏబీసీ. సో, దానికి సబ్ స్ట్రింగ్ వచ్చేసరికి మనకి ఆన్సర్ ఏబీసీ. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలి? మనం జీసీడీ కనుక్కోవడానికి ఎట్లా కనుక్కుంటాం మనం జీసీడీ ఫైండ్ ఔట్ చూపిస్తాను నీకిప్పుడు మనం. సో, జీసీడీ ఏంటి మనకిప్పుడు సింపుల్. ఏం చేస్తాం మనం ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాము. దీని యొక్క 6కి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ స్ట్రింగ్ 1 లెంత్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటాము. అలాగే స్ట్రింగ్ 2 లెంత్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటాము. ఆ ఫ్యాక్టర్స్ తీసుకొని దాంట్లో ఉన్న మాక్సిమం ఆ ఫ్యాక్టర్స్‌లో మాక్సిమం వాల్యూని కామన్‌గా ఉన్న మాక్సిమం వాల్యూని మనము రిటర్న్ చేస్తే అదే మనకి ఆన్సర్ కావాల్సిన సబ్‌స్ట్రింగ్. సో, ఇట్లాగ ఒక మెథడ్‌లో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట జీసీడీని. అలా కాకుండా మనము ఇంకొక మెథడ్ ఉంది మనకి. ఓకేనా? మనం ఏం చేస్తాము అంటే యూక్లిడ్స్ మెథడ్ అనమాట. ఓకేనా? ఈ యూక్లిడ్స్ మెథడ్‌లో ఏం చేస్తాము అంటే, మనము ఫస్ట్ ఏం చేయాలి అంటే, యూక్ యూక్లిడ్స్ వేలో ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో, ఇప్పుడు మనము 2 లెంగ్త్స్ తీసుకుందాం. స్ట్రింగ్ 1 లెంగ్త్‌ని ఏ అనుకుంటే, దాని లెంగ్త్ వచ్చేసరికి 6 అనుకుంటే ఆహ్, స్ట్రింగ్ 2 లెంగ్త్ బి వచ్చేసరికి దాని లెంగ్త్ ఎంత? 2 అనుకుందాం. సో, ఇప్పుడు మనం నార్మల్‌గా అయితే మనం ఏం చేస్తాము, దీని ఫ్యాక్టర్స్ కనుక్కుంటాము. దీని ఫ్యాక్టర్స్ కనుక్కుంటాము. వచ్చిన ఫ్యాక్టర్స్‌లో ఏదైతే మాక్సిమం కామన్ ఫ్యాక్టర్ ఉంటదో, దాన్ని మనం రిటర్న్ చేస్తే అదే మనకి జీసీడీ అయితది. అవునా? సో, ఇప్పుడు మనం యూక్లిడ్స్ వేలో ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చంటే చూస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండిటిని ఏని, బిని డివైడ్ చేసి మనకి రిమైండర్ 0 వచ్చే వరకు మనము కంటిన్యూయస్‌గా దాన్ని మనము డివైడ్ చేస్తూనే ఉండాలనమాట. సో, డివైడ్ చేస్తూ ప్రతిసారి కూడా మనము ఏ వాల్యూని చేంజ్ చేస్తూ ఉండాలి. ఏ వాల్యూని బి వాల్యూ ఎంతైతే ఉంటదో, ప్రెజెంట్ కరెంట్ బి వాల్యూ ఎంతైతే ఉంటదో, దానికి చేంజ్ చేసుకుంటూ ఉంటే, మనకి ఈ రిమైండర్ 0 వచ్చే వరకు మనం డివైడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఆన్సర్ వస్తదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తాను చూడండి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో మనము ఏది 6 డివైడెడ్ బై 2 మనకి రిమైండర్ ఎంతొస్తది? 0 వచ్చేసింది ఆల్రెడీ. సో, ఇప్పుడు మనకి బి వాల్యూ ఎంత? 2 ఉంది. సో, దాన్ని ఏలో పెట్టుకుంటాము. అలాగే రిమైండర్ ఎంతైతే వస్తదో 0 గదా! బి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, ఇప్పుడు మనకి బి వాల్యూ ఎప్పుడైతే 0 వస్తదో అప్పటి వరకు దాన్ని మనము డివైడ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనకి బి వాల్యూ ఇక్కడ 0 వచ్చేసింది. సో, ఏ వాల్యూ ఎంతైతే ఉంది 2 గదా! సో, ఇదే మనకి జీసీడీ అనమాట. సో, 2 ఈస్ ది జీసీడీ 6కి, 2కి. సో, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెద్ద ఎగ్జాంపుల్. ఏ వాల్యూ వచ్చేసరికి 48 తీసుకున్నాము. అలాగే బి వాల్యూ వచ్చేసరికి 18 తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఏ డివైడెడ్ బై బి 48 డివైడెడ్ బై 18. సో, ఇక్కడ మనకి రిమైండర్ ఎంతొస్తది నీకు? 18 వన్స్ 18, 18 టూస్ 36 రిమైండర్ వచ్చేసరికి 12 వస్తది. అవునా? సో, 12 వచ్చినప్పుడు మనకేం జేయాలి ఇక్కడ రిమైండర్ అనే దాన్ని బిలో బెట్టుకోవాలి. అలాగే బి వాల్యూని ఏలో బెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయిద్ది మనకి 18 అయితది. బి వాల్యూ ఎంత అయితది మనకి 12. మనం ఎప్పుడు దాకా జేయాలి? బి వాల్యూ 0 అయ్యే వరకు చేయాలి. సో, ఇప్పుడు మనం జూసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ ఇప్పుడు ప్రెజెంట్ 18 ఉంది. బి వాల్యూ 12 ఉంది. సో, ఇప్పుడు మనకి ఏ డివైడెడ్ బై బి మళ్ళా చేస్తే 18 డివైడెడ్ బై 12 దీని రిమైండర్ ఎంతొస్తది? 6 వస్తది. అవునా? సో, 6 వచ్చినప్పుడు మనము ఈ బి వాల్యూని మళ్ళా ఏలో పెట్టుకోవాలి. అలాగే 6ని బిలో పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంతైతది? 12 అయితది. బి వాల్యూ ఎంతైతది? మనకి 6 అయితది. సో, ఇప్పుడు మళ్ళా దీన్ని డివైడ్ చేయాలి. ఎప్పుడు 12 డివైడెడ్ బై 6 రిమైండర్ ఎంతొచ్చింది? 0 వచ్చింది. సో, ఇప్పుడు మనకి ఇంక మళ్ళా మనము చేయాల్సిన అవసరం లేదు. మనకి 0 వచ్చే వరకు చేయాలి. సో, ఇప్పుడు 0 వచ్చేసింది గదా! సో, ఇప్పుడు మనకు 0 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఈ ఈ 6ని బి వాల్యూని ఏలో పెట్టుకోవాలి. అలాగే ఈ 0ని బిలో పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత అయితది మనకి? 6 అయితది. బి వాల్యూ ఎంత అయితది మనకి? 0 అయితది. సో, బి 0 వచ్చేసింది. రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి, మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంతైతే ఉంటదో ఏ వాల్యూ 6 కాబట్టి, ఇదే మన జీసీడీ అనమాట. సో, జీసీడీని యూక్లిడ్స్ వేలో ఇలా ఫైండ్ ఔట్ చేయొచ్చు. లేదా నార్మల్‌గా ఫైండ్ ఔట్ చేయాలంటే మనము ఇది 6కి, 2కి ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ ఔట్ చేసి, ఏదైతే మాక్సిమం కామన్ ఫ్యాక్టర్ ఉందో, దాన్ని గూడా మనం అట్లా ఫైండ్ ఔట్ చేసి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లా ఆహ్, ఆ కామన్‌గా ఫైండ్ ఔట్ చేసింది ఏదైతే లార్జెస్ట్ వాల్యూ ఉంటదో జీసీడీ, ఈ సబ్‌స్ట్రింగ్ నుంచి ఫస్ట్ 2 ఏదైతే ఉందో 2 ఇప్పుడు దీనికి 2 కదా! సో, 2ని మనము ఫస్ట్ సబ్‌స్ట్రింగ్‌ని మన జీసీడీ ఎంతైతే లెంత్ ఉంటదో, ఆ లెంత్ యొక్క సబ్‌స్ట్రింగ్‌ని మనము రిటర్న్ చేస్తే అదే మనకి ఆన్సర్ అనమాట. ఓకేనా. జీసీడీ ఎంతవైతే వస్తదో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి 2 వచ్చింది. సో, 2 లెంగ్త్‌తో ఉన్న సబ్‌స్ట్రింగ్‌ని మనం రిటర్న్ చేస్తే ఆన్సర్ వస్తది. ఇక్కడ వచ్చేసరికి మనకి 3 వచ్చింది కదా! జీసీడీ. సో, 3 లెంగ్త్‌తో ఉన్న సబ్‌స్ట్రింగ్ మనం రిటర్న్ చేస్తే అదే మన ఆన్సర్. సో, ఇప్పుడు మనం ఫస్ట్ జావా యూజ్ చేసి చేద్దాము. దాని తర్వాత పైథాన్ యూజ్ చేసి చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఫస్ట్ జావా యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. దాని తర్వాత పైథాన్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ జావాలో మనం సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? మనం జీసీడీ కనుక్కోవాలి కదా!
స్ట్రింగ్ 1 లెంత్కి ఎంత జీసీడీ అండ్ స్ట్రింగ్ 2 లెంత్కి ఎంత జీసీడీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఆ లెంత్ యొక్క సబ్ స్ట్రింగ్ని మనము స్ట్రింగ్ 1 నుంచి కానీ స్ట్రింగ్ 2 నుంచి కానీ రిటర్న్ చేస్తే మనకి ఆన్సర్. సో మనం ఫస్ట్ జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ జీసీడీ నుంచి ఒక మెథడ్ని క్రియేట్ చేద్దాం. దాన్ని స్టాటిక్ మెథడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం అలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. అండ్ రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంటీజర్, దాని జీసీడీ ఇంటీజర్ రిటర్న్ చేసి అండ్ మెథడ్ నేమ్ వచ్చేసరికి జీసీడీ అని తీసుకొని ఇంటీజర్ ఏ కామా ఇంటీజర్ బి అని 2 ఇంటీజర్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ వచ్చేసరికి స్ట్రింగ్ 1 లెంత్ అండ్ బి వచ్చేసరికి స్ట్రింగ్ 2 లెంత్. ఓకేనా. సో ఇప్పుడు మనం రిటర్న్ చేసేయచ్చు అనమాట. ఎప్పుడు రిటర్న్ చేయొచ్చు? ఇప్పుడు నార్మల్గా రాస్తాం మనకి ఈజీగా అర్థం అవడానికి. ఇప్పుడు మనం ఎప్పటి వరకు దీన్ని చేయాలన్నమాట. బి ఈక్వల్ టు జీరో, మనకి రిమైండర్ కదా నా చెప్పినట్టు రిమైండర్ జీరో రావాలి. సో రిమైండర్ జీరో అన్నప్పుడు మనకి ప్రతిసారి రిమైండర్ మనం బీలో పెట్టుకుంటాం కాబట్టి ఈ బి వాల్యూని మనకి జీరో జీరో వచ్చే వరకు మనం రిటర్న్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి బి వాల్యూ జీరో అవుతుందో మనం ఏం చేస్తాము? ఏని రిటర్న్ చేస్తాం. ప్రెసెంట్ అప్పుడైతే ఏ అయితే ఎంత ఉంటుందో దాన్ని మనం రిటర్న్ చేస్తాం. ఒకవేళ కాకపోతే బి జీరో కాలేదు అప్పుడు ఏం చేస్తాం అనమాట, మనం దేన్ని రిటర్న్ చేయాలి అనమాట? మళ్ళీ ఈ జీసీడీ సేమ్ మెథడ్ నే మళ్ళీ మనము ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేయాలి? ఏ ప్లేస్లో ఏం పెట్టాలి? ఈసారి మనము బీని పెట్టాలా? మనం ప్రతిసారి కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో ఏ ప్లేస్లో మనం బీని పెడతాం. బి వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని ఏ ప్లేస్లో పెడతాము. అలాగే బి ప్లేస్లో ఏం పెడతాం మనము? దీన్ని ఏ అండ్ బిని డివైడ్ చేస్తే ఎంతైతే రిమైండర్ ఉంటుందో దాన్ని మనము బి ప్లేస్లో పెడతాం. ఏ డివైడెడ్ బై బి. సో ఇక్కడ చూస్తే మనకి ఏ డివైడెడ్ బి ప్లేస్లో ఎంతైతే ఉంటుందో, సారీ ఇక్కడ బి కదా ఇది. సో ఏ డివైడెడ్ బై ఈ ప్లేస్లో మనకి ఎంతైతే ఉంటుందో దాన్ని బిలో పెడతాము. అలాగే బిలో ఇక్కడ ఏ వచ్చేసరికి బిలో ఎంతైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఏలో పెడతాము. సో ఎప్పుడైతే బి వాల్యూ జీరో అవుతుందో అంటే రిమైండర్ జీరో అవుతుందో, ఈ వాల్యూ జీరో అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం? మనము ఏని రిటర్న్ చేస్తాం. అదే కదా మనకి జీసీడీ. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ మెథడ్ యూస్ చేసి మనకి జీసీడీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన జీసీడీ వచ్చినాక మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఈ జీసీడీ మెథడ్ ని కాల్ చేసి దాన్ని ఒక ఇంటీజర్ తీసుకుందాం. ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మనము ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి చూసుకోవాలి. ఏం కండిషన్ చూసుకోవాలి? ఇందాక మనకి చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే ఇప్పుడు స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఈ రెండు సేమ్ గా లేకపోయినా అనుకో, ఇప్పుడు స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఈ రెండింటిని యాడ్ చేయాలి. అవునా. స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 యాడ్ చేస్తే సేమ్ ఉండాలి. అలాగే స్ట్రింగ్ 2 అండ్ స్ట్రింగ్ 1 ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా మనకి సేమ్ అనే వాల్యూని రావాలి. లేదు అంటే మనకి ఆన్సర్ రాదనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 షుడ్ బి ఈక్వల్స్ టు స్ట్రింగ్ 2 ప్లస్ స్ట్రింగ్ 1. అవునా. సో ఇప్పుడు మనకి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు స్ట్రింగ్ 2 నుంచి యాడ్ చేసిన అండ్ స్ట్రింగ్ 1 నుంచి యాడ్ చేసిన మనకి సేమ్ వాల్యూ రావాలి. ఇప్పుడు నీకు ఈ కండిషన్ చూసుకుంటే లీడ్ కోడ్ యాడ్ చేస్తాము, షుడ్ బి ఈక్వల్స్ టు కోడ్ లీట్. ఈ రెండు సేమ్ ఉండవు కదా. సో అప్పుడు మనము దీన్ని ఆన్సర్ని ఎంప్టీ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే ఇఫ్ మనకి ఏం చేయాలి? స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 ఈక్వల్స్ టు స్ట్రింగ్ 2 ప్లస్ స్ట్రింగ్ 1. ఓకేనా. ఒకవేళ అది కానీ నాట్ ఈక్వల్ అయింది అనుకో, ఇప్పుడు ఈక్వల్స్ ఉంటే మనకు ఆన్సర్ చేస్తాం. ఒకవేళ ఇది నాట్ ఈక్వల్ అయింది అనుకో అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనము ఎంప్టీ స్ట్రింగ్ ని రిటర్న్ చేయాలి. రిటర్న్ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే. ఒకవేళ కాలేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? జీసీడీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో జీసీడీ ఎంత? జీసీడీ ఆఫ్ ఎప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత? స్ట్రింగ్ 1 లెంత్ కదా. స్ట్రింగ్ 1 లెంత్ str1 డాట్ లెంత్ అండ్ స్ట్రింగ్ 2 వచ్చేసరికి అదే బి వచ్చేసరికి స్ట్రింగ్ 2 డాట్ లెంత్. ఓకే. సో దీన్ని ఒక వేరియబుల్ తీసుకుంటాను నేను. ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఇంటీజర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని. సో ఇప్పుడు మనకి జీసీడీ ఎంతైతే ఉంటుందో దాని యొక్క సేమ్ లెంత్ని మనం రిటర్న్ చేయాలి. స్ట్రింగ్ 1 నుంచి కానీ స్ట్రింగ్ 2 కానీ దేంట్లో నుంచి కానీ రిటర్న్ ఏం చేయాలి మనము? str1 డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ మనం ఏంటి సబ్ స్ట్రింగ్ ఆఫ్ దేనికి మనం ఫైండ్ అవుట్ చేయాలి? స్ట్రింగ్ 1 ఆఫ్ స్ట్రింగ్ 1కి ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఎప్పటి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి మనము? 0 నుంచి ఎక్స్ లెంత్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా. జీసీడీ లెంత్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. ఆడి వరకు ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిటర్న్ చేసి అదే మన ఆన్సర్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓ ఇక్కడ సెమీకోలన్ మిస్ అయింది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో వచ్చిందా? యాక్సెప్టెడ్. సబ్మిట్ చేస్తున్నాను. సో సబ్మిట్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే. సో ఇప్పుడు పైథాన్ యూస్ చేసి సో ఇక్కడ ఇది కండిషన్ అర్థమైంది కదా మీకు. దీనికి ఎందుకు కండిషన్ ఇచ్చానంటే ఇక్కడ స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 ఇప్పుడు మనకి ఇక్కడ సబ్ స్ట్రింగ్ కామన్గా ఉండాలి అంటే
స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2ని యాడ్ చేసిన, అలాగే స్ట్రింగ్ 2ని స్ట్రింగ్ 1ని ఇట్లా రెండు రివర్స్ చేసి యాడ్ చేసిన, అట్లా రివర్స్ చేసి యాడ్ చేసినా కూడా మనకి సేమ్ వాల్యూస్ రావాలి. అప్పుడే దీనికి కంబైన్డ్ గా వాల్యూస్ వస్తున్నట్టు. ఇన్ కేసు మనకి రివర్స్ చేసి యాడ్ చేస్తే మనకి డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయనుకో, అప్పుడు మనకి కామన్ గా డివైడ్ చేసే వాల్యూ ఏది ఉండదన్నమాట. ఓకేనా, అందుకే ఈ కండిషన్ యాడ్ చేసాం మనం. ఓకే, సో ఇప్పుడు మనం పైథాన్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకే, సో సేమ్ ఇందాకట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ జీసీడీని ఫైండ్ అవుట్ చేయాలి. అవునా, జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, రెండు వేరియబుల్స్ తీసుకోవాలి. ఇంటి ఏ తీసుకుంటున్నాను, అలాగే బి అనేది ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇంటీజర్. దాని రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంటీజర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, రిటర్న్. మనము ఏం ఏం రిటర్న్ చేయాలి, ఏం రిటర్న్ చేయాలి. ఇఫ్ ఎప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. ఎల్స్ మనం ఏం రిటర్న్ చేయాలి, జీసీడీ సేమ్ అదే వాల్యూని రిటర్న్ చేసి ఏం రిటర్న్ చేయాలి ఇక్కడ, ఏ ప్లేస్ ఏం పెట్టాలి, బిని పెట్టాలి. అలాగే బి ప్లేస్ ఏం పెట్టాలి, ఏ డివైడెడ్ బై బిని పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది జీసీడీ మనకి పైథాన్ యూస్ చేసి ఇక్కడ జీసీడీ వస్తుంది. సో ఇప్పుడు మనము సాల్వ్ చేయాలి కదా ఇక్కడ. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇఫ్ కండిషన్. మనం ఫస్ట్ చేయాల్సిన ఏంటి, స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 రెండు రివర్స్ చేసినా కూడా మనకి సేమ్ వాల్యూ రావాలి. అప్పుడు ఏం చేయాలి, స్ట్రింగ్ 1 ప్లస్ స్ట్రింగ్ 2 కంకాటినేట్ చేసి షుడ్ నాట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ 2 ప్లస్ స్ట్రింగ్ 1. సో ఇప్పుడు మనం రిటర్న్ చేసినా కూడా రెండు సేమ్ రాకపోతే అప్పుడు ఏం చేయాలి, మనము ఒక ఎంటీ స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, ఒక ఎంటీ స్ట్రింగ్ ని ఒకవేళ ఒకవేళ ఇది తప్ప, ఇది కరెక్ట్ అయ్యి మనకి ఎల్ స్టేట్మెంట్కి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి, మనము ఈ జీసీడీ ఫంక్షన్ ని కాల్ చేయాలి. సో జీసీడీ ఫంక్షన్ మనం ఎక్స్ వేరియబుల్ తీసుకొని జీసీడీ ఆఫ్, మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఏ ప్లేస్ లో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1 చేసుకోవాలి కదా, లెంత్ ఆఫ్ str1 కామా లెంత్ ఆఫ్ str2. ఓకే, సో దీని యొక్క లెంత్ మనం క్యాలిక్యులేట్ చేసి మనము ఎక్స్ వాల్యూను ఈ జీసీడీని మనం పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందో దాని యొక్క సబ్ స్ట్రింగ్ ని మనము రిటర్న్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, రిటర్న్ స్ట్రింగ్ 1 నుంచి కానీ స్ట్రింగ్ 2 నుంచి కానీ దేని నుంచైనా కూడా మనం రిటర్న్ చేయొచ్చు. స్ట్రింగ్ 1 సబ్ స్ట్రింగ్ మనము స్లైస్ మెథడ్ యూజ్ చేసి 0 నుంచి ఎక్స్ వాల్యూ వరకు మనము దీన్ని రిటర్న్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. యాక్సెప్ట్ అయిందా, సబ్మిట్ పెట్టినాం, సబ్మిషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఓకేనా, సో ఇట్లా మనము జావా అండ్ పైథాన్ కోడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాము. సో ఈ రెండు కోడ్ని నేను గిట్ హబ్ లింక్ని కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్కి ఎక్కడైనా డౌట్ ఉన్నా, ఏదైనా అర్థం కాకపోయినా కూడా కింద కామెంట్లో చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే.